5 సంవత్సరాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో విశేషంగా సేవలు అందించినటువంటి మన యాదగిరిగుట్ట మండలం దాదరపల్లి వాసి అయినటువంటి బత్తిని కృష్ణగౌడ్ గారు మనతో ఉన్నారు. వారు ఈ నెల అంటే ఈ జూన్ 30వ తేదీన వారు పదవి విరమణ చేయబోతున్నారు. దాదాపుగా 35 సంవత్సరాలుగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ఇటు ప్రజలతో పాటు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బందితో కూడా చాలా సౌమ్యంగా చాలా మంచిగా మెదిలి వారు ఎంతో పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈ రోజున వారితో మనం ఉన్నాం. వారిని అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణ గారు నమస్కారం. మీరు జూన్ 30వ తేదీన పదవి విరమణ చేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది 30 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసి? 26/6/91లో నౌకరీ ఈ డిపార్ట్మెంట్లో ఫస్ట్ బేగంపేటలో జాయిన్ అయినా హెల్పర్గా. అక్కడ నుంచి మాకు ప్రభుత్వ ఉద్యోగం అంటే 3 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ ఉంటుంది. బేగంపేట, మన రాజపేట మండలం, ఆలేరు, తుర్కపల్లి, బీబీ నగరు, ఇటు మాసపేట, బాబుపేట, దాతరపల్లి, జంగంపల్లి అన్ని ఊళ్ళు 30 సంవత్సరాల్లో 3 ఏళ్ళకి ఒకటి 10-12 ట్రాన్స్ఫర్స్. కాకపోతే మన దాతరపల్లి కాబట్టి ఇక్కడిక్కడ కొన్ని ఊళ్ళల్లో ఎక్కువ శాతం చేసిన. ఇక ఇప్పుడు చేయాలి, ప్రజలకు మన వినియోగదారులకు సేవ చేయాలంటే కదా అది రూల్స్ కాబట్టి తీపోక తప్పదు. అసలు 58 ఉండే 3 ఏళ్ళు పెంచడం వల్ల 61కి వచ్చింది. లేదా నేను 3 ఏళ్ళ కింద రిటైర్ పెట్టేవాడిని. 3 ఏళ్ళు పెంచడం వల్ల ఇప్పటి వరకు డ్యూటీ చేస్తున్నా. కొంచెం బాధనే ఉన్నా తప్పదు కాబట్టి. ప్రధానంగా ఈ ట్రాన్స్కోలో పనిచేయడం అంటే చాలా ఒత్తిడితో ఉడుకున్నటువంటిది. ఎప్పటికప్పుడు మీకు రాత్రిపూట నిద్ర ఉండదు, ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు వస్తుంటాయి, కరెంటు ప్రాబ్లం ఉంటుంది. ఈ ఒత్తిడిని తట్టుకొని మీరు ప్రజల నుంచి ఇటు అధికారులు సిబ్బంది నుంచి కృష్ణగౌడ్ చాలా మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఎంత ఒత్తిడిలో బాగా పనిచేస్తారని పేరు ఎలా తెచ్చుకోగలిగారు మీరు? 24 hours డ్యూటీ. సరే, ఫీల్డ్ జేఎల్ఎం నుంచి ఫోర్మెన్ వరకు 24 hours ఆఫీసర్స్ ఉంటారు. కానీ మేము ఫీల్డ్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండేది హెల్పర్ నుంచి ఫోర్మెన్ వరకు. ఏఈ గారు, డి గారు వాళ్ళతో ఉంటారు కాబట్టి ఆఫీసులో వాళ్ళు పని చెప్తుంటారు. మేము మాత్రం కన్జ్యూమర్ అంటే వినియోగదారులకు టచ్ అయ్యేది ఎక్కువ శాతం మేమే. వాళ్ళు ఫోన్ చేస్తారు రాత్రి ఒక్కోసారి 12 గంటలకు అనుకోకుండా గాలి దుమారం ఏదో ఒకటి వస్తుంది, ఫోన్ చేస్తారు. ఆడ వైర్ దిగిపడుతుంది. మేము పోలేదనుకో అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి పోవాల్సి వస్తుంది. ఫోన్ చేయగానే నేను ఫస్ట్ కరెంట్ బంద్ చేయాలి. అక్కడ ఏం కాకుండా కరెంట్ బంద్ చేసి నాతో పాటు ఏమన్నా తీసుకొని పోయి అక్కడ అటెండ్ అయితే అది చేస్తే వాళ్ళు కూడా అరే తొందర వచ్చి మనం పని చేయగలుగుతాం, వాళ్ళ వైపు పొందుతాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ సేవ చేసి ఉంటుంది. నాకు మాత్రం తెలిసిన నాకు చిన్నప్పటి నుంచి 4 గంటల వేసు అలవాటు. నేను 12 ఏళ్ళు 13 ఏళ్ళప్పటి నుంచి నేను మా నాయనగారు నేర్పినదే లేవడం. ఇప్పుడు కూడా ఆ 4-5 మధ్యన లేచి 6-7 లోపలనే డ్యూటీకి అటెండ్ అవుతా. ఏ ఊరు కానీ నాకు ఇక్కడికి 30 కిలోమీటర్లు సరే ఇక్కడన్నా సరే 7 వరకు డ్యూటీ అటెండ్ అవుతా. మా సార్లో కూడా దాదాపు అందరు తెలుసు. నా కింది స్టాఫ్ ఉన్నా అప్పుడంటే కింది స్టాఫ్. ఇప్పుడు నేను కొంచెం పై స్థాయి ఉన్నా, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్. మా కింది స్టాఫ్ అలర్ట్ చేసి మేము చేసే పని ఏంటంటే డిపార్ట్మెంట్కు రెవెన్యూ, వినియోగదారులకు బిల్లు కొట్టాలి, బిల్లులు ఇవ్వాలి. ఆ నెలలో ఎంత డిమాండ్ వస్తుందో అంత డిమాండ్ డిపార్ట్మెంట్కి వసూలు చేయాలి మా డ్యూటీ. మరొకటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేయాలి. బావులకు కానీ, ఇండస్ట్రీ కానీ, ఇండ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుంటే వాళ్ళు కూడా వాళ్ళు బిల్లు కట్టినప్పుడు సేవ చేయాలి. కాబట్టి తప్పకుండా మనం సేవ చేయాలి. మనం దానికే కదా చేసేది అంతా. కాబట్టి నాకైతే నేను మంచిగా చేసినా అని అనుకుంటున్నా కదా. మీరు కూడా ఏమన్నా నేను చేసిన ఊళ్ళో తెలుసుకోని చెప్పొచ్చు. నా వరకు అయితే నేను మంచిగా చేసినా అనుకుంటున్నా. మా సార్లో కూడా నేను కొన్ని యూనియన్లో చేసినప్పుడు ఇటు వినియోగదారులకు ఒక ట్రాన్స్ఫర్ కావాలి. లో వోల్టేజ్ వస్తుంటుంది. సార్ పలానా దగ్గర లో వోల్టేజ్ ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఉంది, లేకపోతే లూజ్ లైన్ ఉంది, మనం చేయాలి సార్ అని చెప్పడం, తీసుకురావడం, అక్కడ చేసినాం. ఇక్కడ సైడు ఇక్కడ మనం మరి డిపార్ట్మెంట్ లాభాలు ఉండాలి కాబట్టి బిల్లు ఇవ్వడం, మళ్ళీ కట్టియడం. వాళ్ళకి ఎంత వచ్చంత, వాళ్ళకైనా ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేయించేది తొందరనే. ఇక నేను అనుకుంటే ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్లో నేను అటెండ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం రెక్టిఫై చేసేది. దాదాపు అందరికీ మంచి చేసినా అనుకుంటున్నా కదా. మీరు కూడా ఇవ్వాలని తెలుసుకోవచ్చు. ఇక నా వరకు అయితే చెప్తున్నా. ఇప్పుడు మీరు అనేక ప్రాంతాల్లో చేసారు, రాజపేటలో చేసారు, గుట్టలో చేసారు, అనేక ప్రాంతాల్లో మీ సర్వీస్లో కొనసాగారు. మీకు అటు అధికారులతో కానీ ఇటు సిబ్బందితో కానీ ఎట్లా మీరు రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు? ఎట్లా ఉండేది మీకు? పొద్దున్న ఉదయమే చెప్తున్నా 7 గంటలకు కంపల్సరీ నా ఫీల్డ్కా ఆఫీస్కా ఎక్కడ అటెండ్ అయినాక మాకు చెప్తారు ఏం ప్రాబ్లం ఉంది మాకు తెలుస్తా. ఆడు పోగానే తెలుస్తుంటుంది. ఆడ ఫోన్లో ఇప్పుడంటే గతంలో ఫోన్లు ఉన్నాయి. గతంలో ఫోన్ లేనప్పుడు కూడా ఆడు పోతే తెలిసేది, అటెండ్ అయ్యేది. ప్రాబ్లం కాడ పోయి చూసి సార్ ఇది ప్రాబ్లం ఉంది అని మళ్ళీ వచ్చి తీసుకుపోయి వాళ్ళ సేవ చేసి వాళ్ళకు కరెంట్ సప్లై ఇవ్వడం. అంటే కరెంట్ సేవ అంటే సప్లై వాళ్ళకు 24 hours సప్లై చేయాలి. ఇళ్ళకు
ఈ బావుల కాడికి వస్తే 3 ఫేస్ నడిచినప్పుడు కరెంట్ సప్లై ఉంటే అయిపోతుంది. ఒక 3 ఫేస్ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ లాస్ అవుతారు వాళ్ళు. కాబట్టి 3 ఫేస్ ఉన్నప్పుడు వాళ్ళకు కరెక్ట్ సర్వీస్ చేస్తేనే వాళ్ళు పంటలు పండించినా లాభాలు ఉంటాయి. కాబట్టి నేను 100% అందరికి లాభం వినియోగదారులకు 3 ఫేస్ కరెంటు బావులకు ఇస్తట్టుగా ఇళ్ళకి ఇస్తట్టుగా నేను మాత్రం చేసేది. నేనైతే అనుకుంటున్నట్లా. మీకు ప్రజలతోని అంటే వినియోగదారులతోని ఉన్నటువంటి అనుబంధం ఏంటి? మీకు ఎట్లా రెస్పాండ్ అయ్యేవారు? మీరు వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళ సమస్యను పరిష్కరించగానే మీకు ఎట్లా వాళ్ళు సంతోషం వ్యక్తం చేసేదా? మీకు ఎట్లా అనిపించేది ఇప్పటికి కూడా? సంతోషం అయితే నేను ఉదాహరణ ఒక మాసపాటు చేసేది. ఒక 2018 కంటే ముందు లైన్మెన్గా. అయితే ఒక్కోసారి రాత్రిపూట గాలి దుమ్మాలు వస్తాను మీకు ఎత్తుగా ఇప్పటిదాకా. అక్కడికి బావుపేటకెళ్ళా అక్కడ మన పొట్టిమల ఎస్ఎస్కెళ్ళి కరెంట్ వస్తుంది. ఇక ఎవరు ఉంటారు అప్పుడు నేనే ఉండాలి. నేను పోయి బండి వేసుకొని పోయేది. బండి వేసుకొని నేను పోగానే ఆ గ్రామస్తులు కొంత పేర్లు కూడా నాసరు రాజు కొంతమంది నా బండి రోడ్డు మీద ఉంటుంది ఇల్లు బయటకు వద్దురు. సార్ నువ్వు ఒక్కరిని వెళ్ళి పోతావు మేము కూడా వస్తామని న్యాయం పడొద్దురు. వాళ్ళు కూడా నా సర్వీస్ గుర్తించి వాళ్ళు కూడా న్యాయం పడి వచ్చేది. నేను వాళ్ళు కలిసి ఆ కరెంట్ ఇచ్చేది. ఇప్పుడు మీరు అడవాయనే చెప్తారు వాళ్ళు. మీలో భక్తి ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ. మీరు గ్రామంలో కూడా శివాలయం అభివృద్ధికి తర్వాత దేవాలయాల అభివృద్ధి కోసం మీరు చాలా కృషి చేసారు. అనేక తీర్థయాత్రలు మీరు చేస్తుంటారు. ఎట్లా మీలో ఈ భక్తి భావం ఎట్లా పెంపొందింది అంటే నేను 15 సంవత్సరాల లోపు ఉన్నప్పటి నుంచి భువనగిరిలో ఓంకార ఆశ్రమం ఉండే. హరిశంకర్ మా గురువు ఓం శరత్ దాస్జీ ఆయన. అయితే ఆయన దగ్గర మేము పోయేది. భువనగిరి ఇప్పుడు ఉంది ఓంకార ఆశ్రమం. ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన భగవద్గీత పారాయణము అవి ఆయన మాటలు విని అంటే బాగుంటుందని ప్రతి సండే భగవద్గీత పారాయణం. ఇటు స్కూలు సండే నా సెలవు ఉంటుందిగా ఆ ఆశ్రమం పోయి భగవద్గీత పారాయణం చేసేది. ఆ దేవుడు భగవంతుడి కల్పన కాదు. నన్ను ఉద్యోగం వచ్చిందంటే కూడా ఆయన ఆశీర్వాదంతో నాకు వచ్చిందని అనుకుంటున్నా. నేను ఐటీ చేసిన. ఇక తిరగంగా నాకు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళి వచ్చింది జాబు. అప్పటిదాకా వేరే ఎన్ఎంఆర్గా చేస్తే పనిద్దురు. మాకు వచ్చినప్పుడు మాత్రం ఎంప్లాయ్మెంట్కి వెళ్ళి వచ్చింది. అప్పుడు నేను సెలక్షన్ అయినా నల్లగొండలో. అప్పుడు నల్లగొండ ఉమ్మడి ఉండే. అయితే అప్పటి నుంచి ఇక తక్కువ. ఇప్పుడు డ్యూటీ చూసుకోవాలి ఆశ్రమం అదే అంటే కొంచెం కష్టము. ఇక తర్వాత ఏమైందంటే నేను గుట్టలనే ఉన్న చాలా రోజులు. డ్యూటీ మనం చేయాలంటే మనకు అందుబాటులో ఉండాలి. ఒకటి నా ఉద్దేశం. మనం వినియోగదారులకు సేవ చేయాలంటే కొంచెం 5-6 కిలోమీటర్లు ఊళ్ళో ఉన్నా పర్వాలేదు, దగ్గర ఉంటే వాళ్ళకి చేయగలుగుతాం. ఎక్కడో దూరం ఉంటే అది చేయలేం. కాబట్టి గుట్టనే ఉండేది. మా ఊరు దాతరపల్లి అయినా నేను గుట్టనే ఉండేది. కొన్ని రోజులు రెంట్కున్నా. తర్వాత ఒక చిన్న ఇల్లు కట్టుకొని అలానే ఉన్నా. తదుపరి నాకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. 35 ఏళ్ళు గడిచిపోయింది. 30 ఏళ్ళు గడిచిపోయింది. ఇక 2 ఏళ్ళు దిగిపోతాను తెలియంగానే మాకు ఊళ్ళో వ్యవసాయ భూములు అవి ఉన్నాయి. మా తాతగారు సంపాదించింది. ఇక అక్కడే ఉండొచ్చు ఏం చేస్తామని ఊళ్ళో పోయి ఇల్లు కట్టుకున్నా. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు మా గృహప్రవేశానికి చిన్న దేవస్వామి వారు కూడా వచ్చారు. ఇక తర్వాత మా గ్రామస్తులంతా పిలిచి అప్పుడు కూడా మా నాయన యొక్క ఈ వెంకటేశ్వర గుడి మా ఊళ్ళో ఒకటి దాన్ని చైర్మన్ చేసింది మా నాయన. ఇక తర్వాత మారుతుంటారు కదా, ఎప్పుడు ఒకరికి అవకాశం ఎరుగా మారుతుంటే వాళ్ళు మా ఊళ్ళే బయటగానే పుల్లయ్య సర్పంచ్ అయ్యిండు. అప్పుడు ఆ మూమెంట్లో తమ్మి అప్పటిది నాయన చేసేది నువ్వు కూడా జర ఈ కొన్ని టెంపుల్స్ మంచిగా చేయాలి, మేము అందరూ సహకరిస్తాము, మేము అందరూ అడుగుదామంటే వాళ్ళందరూ తీసుకొని ఒక శివాలయము కొన్ని గుళ్ళు చేసినాం. కానీ అందరు సహకారంతో చేసినాం. నేనే కాదు, అందరు సహకారంతో చేసినాం. ఇక కొన్ని కార్యక్రమాలు చేసేది మంచిగానే. ఇక అది భక్తి భావం అంటే అందులో ఉంది. నేను 5 లోపల లేచి గుడి కూడా పోయేది. ఇక్కడ లక్ష్మణ స్వామి ఉండు కదా, నేను ఇక్కడ ఉన్న రోజు పైకి నడుచుకుంటూ ఎక్కేది అభిషేకానికి తప్పకుండా. ఇక నేను ఈ తర్వాత సైకిల్ బండ్లని నడుచుకుంటూ కూడా పోయి స్వామివారి దర్శించుకొని వచ్చేది పొద్దున 5 గంటలకే అభిషేకం పిల్లలు. అయితే ఇప్పటికీ కూడా రెగ్యులర్ గా మీరు స్వాతి నక్షత్రం రోజున స్వామివారి గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నట్టు. అప్పుడు ఎట్లయినా కొడుతురు. ఇప్పుడు ఒకటి డోనర్స్ పెట్టారు. అది రోజు అభిషేకం పోవాలంటే కొంచెం టికెట్ కొనుక్కోవాలి. అయినా కొనుక్కున్నా నేను తప్పకుండా నాకు వీలైతే గుట్టకన్నప్పుడే రోజు పోయేది. ఇప్పుడు దాతరపల్లి ఉన్నా కాబట్టి తక్కువ పోతున్నా. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు కానీ స్వాతినాథ తిరుగుతా, ఏ కార్యక్రమం వస్తా. అభిషేకం 5:30కి ఉంటుంది, వచ్చేటప్పుడు అప్పుడే వస్తా. మీరు జిఆర్ స్వామి కూడా మీ ఇంటికి వచ్చినట్టు గృహప్రవేశానికి ఎందుకు జిఆర్ స్వామి వారితో మీకు ఉన్నటువంటి పరిచయం ఎట్లా ఉంది, ఎట్లా రాగలిగారు? జిఆర్ స్వామి మేము మా మిస్సెస్ నేను ఒకరోజు పైన దర్శనానికి వెళ్ళినాం. దర్శనానికి వెళ్తే ఈ జిఆర్ స్వామి శిష్యురాలు వాళ్ళ అమ్మకు బాగా పరిచయం స్వామివారి. ఆమె లైన్లో పరిచయం అయింది మాకు.
పరిచయం అయితే మా వాళ్ళు పరిచయం అయితే మా ఇంటికి వచ్చింది అట్నే అప్పటిదప్పుడే పెద్ద చుట్టూకేం లేదు. మా ఇంటికి వచ్చి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చేది ఒక 15-20 ఏళ్ళకెలా. రాంగ ఒక రోజు నాడు ఇల్లు కట్టినప్పుడు ఆ టైంలో మా ఇంటికి వచ్చింది. అమ్మ జర మా ఇంటికి చూద్దాంపా అని, పెద్ద మనిషి కదా ఆమె 80 ఏళ్ళు ఉంటుంది ఇప్పుడు కూడా. అది తీసుకొని మా ఇల్లు దించిన. అమ్మ ఇల్లు కట్టినాం, గృహప్రవేశం ఉంది, ఒక 2-3 నెలలు రావాలంటే మీ స్వామివారు తీసుకురావాలని అడిగిన. స్వామివారి దగ్గర తీసుకుదా బిడ్డ అని పోయి శంషాబాదు స్వామివారి ఆశ్రమం పోయి అడిగింది. నన్ను కొడుకట్టది, మా కొడుకు గుట్టల ఇల్లు కట్టిండు, మనం పోవాలంటే ఆయన టైం ఇచ్చిండు, వచ్చిండు. నా గృహప్రవేశం ఆయన ద్వారా అయింది. ఆయన చేతుల మీద అదృశ్యం, అది నా అదృశ్యంగా భావిస్తున్నా కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అప్పట్లో పాదయాత్ర సందర్భంగా మీ గ్రామం నుంచి వెళ్తూ మీ ఇంటికి కూడా వచ్చినట్టున్నారు. ఇలా అనేక మంది ప్రముఖులతో కూడా మీకు పరిచయాలు ఉన్నట్టున్నాయి. ఎట్లా ఇదంతా ఎట్లా జరిగింది? అదంతా మా నాయన ద్వారానే. మా ఆయన మంచి లీడర్ గారు. అన్ని పార్టీలు అంటే ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ఆ పార్టీ కూడా మా నాయన అందరు గుర్తింపు. ఆయన హైదరాబాద్ దాటితే భువనగిరి రాజు అంటారు, ఇక్కడ ఉన్నోళ్ళు గుట్టరాజు అంటారు, ఇంకా దగ్గర దాతరపల్లి రాజు అంటారు. ఆయన పేరుగా ఆయన పేరు ద్వారా చెప్తారు. ఆ రకంగా ఆ శివాలయం కట్టాం కదా మేము. అదే మా దేవుడు చాలా పవర్ఫులే వాళ్ళు వచ్చినట్టు కూడా. ఇక ఎవరు వచ్చినా మా శివాలయం దర్శనం తప్పకుండా. భట్టి విక్రమార్క గారు, మన బండి సంజయ్ గారు, మంత్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వచ్చారు. ఇక ఎవరు ప్రముఖులు ఊళ్ళోకి వచ్చినా శివాలయం దర్శనం చేసుకుంటారు కంపల్సరీ. ఆ రోజు నేను అందుబాటులో అనుకో, ఇక నాతో పాటు మా ఇంటికి కూడా వచ్చారు. ఇక మా నాయన పరిచయం తోటి బత్తిన రాజా కొడుకు కంటే అట్లా పోదా పని వచ్చి కొద్దిసేపు కూర్చొని అది మాట్లాడి వెళ్ళిపోయారు. మీరు 35 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇటు అధికారులతోని సిబ్బందితోని మంచి పేరు తెచ్చుకొని ఈ రోజున మీరు రిటైర్మెంట్ అవుతారు అంటే చాలామంది బాధపడుతున్నారు. అయ్యో కృష్ణ సార్ రిటైర్మెంట్ అవుతారు, ఒక మంచి అధికారి, ఒక మంచి ఉద్యోగి, సహచర ఉద్యోగి, వారు చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేది మాత్రం చాలా బాగుండేది, వారు రిటైర్మెంట్ అవుతారు అని చాలామంది కూడా ఒకంత బాధపడుతున్నారు. మీరు రిటైర్మెంట్ అవుతున్నారు ఈ నెల జూన్ 30 తారీఖున. తర్వాత మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఏమైనా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఏమైనా చేయదలుచుకున్నారా? ఏంటి మీ భవిష్యత్తు ప్రణాళిక అంటే ఏం చెప్తారు? నా ఉద్దేశము మన ఆయన పేరు నిలబెట్టాలి. ఆయన అందరికి గుర్తింపు ఉంటాడు. ఇప్పుడు అప్పుడు మాచర్ల జగన్నాథం చాలా మంచి సీనియర్ కాంగ్రెస్ లీడర్ మొత్తం ఆయన గుర్తుపడతారు. వాళ్ళు ఏమైనా మీటింగ్లన్నా కనబడ్డా రాజా కొడుకు దూరకెళ్ళి అంటట్టు ఉంది మా నాయన. కాబట్టి ఆయన పేరు నిలబెట్టాలని నా ఉద్దేశం. చివరిగా మీరు రిటైర్మెంట్ పదవి విరమణ చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఇటు యాదగిరిగుట్ట ప్రజలకు కానీ, మీరు ఇప్పటివరకు పనిచేసినటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజల వినియోగదారులకు కానీ, మీ సహచర సిబ్బంది అధికారులకు కానీ, చివరిగా ప్రజలకు, మీ గ్రామస్తులకు, మీ బంధువులకు ఏం చెప్పదలుచుకున్నారు? కృష్ణ గారు, మీరు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, మీ చదువు అయిపోయిన తర్వాత, మీరు ప్రారంభంలో స్టార్టింగ్లో మీరు ఏం వృత్తి చేసారు, ఏదైనా జాబ్ చేశారా, ఎక్కడికి వెళ్ళారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అసలు? అయితే నాది 82లో ఎస్ఎస్ అయిపోయింది గుట్టలనే. అయిపోయినాక ఇంటర్మీడియట్ జాయిన్ అయిన హైదరాబాద్లో. అది ఒక సంవత్సరం చేసిన, పూర్తి కాలేదు. అప్పుడు చల్లూరు పోచే ఎమ్మెల్యే గారు ఉండే మన ఆలేరు నుంచి. అతనికి మా నాయన మంచి సంబంధాలు ఉండేది. అతని దగ్గర పోయినాము కొన్ని రోజులు. అక్కడున్నా ఆయన దగ్గర ఉన్న కొన్ని రోజులు, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న కొన్ని రోజులు. తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ బీటెక్ చేయాలంటే మన దగ్గర కాలేజీ లేవు అప్పుడు. ఆ పీరియడ్లో ఏపీ ప్రభుత్వం కూడా బెంగళూరు పోవాలి, లేకపోతే దూరం పోవాలి. ఇక్కడ ఒక మద్రాసు. మన ఇంజనీరింగ్ చేయాలంటే మనకు తక్కువ. ఆ ఉన్న సీట్లు ఎవరికో బాగా చదువుకున్నాక లేకపోతే కొనుక్కోవడం అప్పటిస్తుంది. అయితే ఐటీఐ చేయాలని మా స్నేహితులు కొంతమంది చెప్పారు. ఐటీఐ చేస్తే టెక్నికల్గా కంపెనీలో కనవచ్చు అని చెప్పారు. ఐటీఐకు అప్పుడు 2000 ఫీజు, 2 సంవత్సరానికి 1000. ఆ పరిస్థితి కూడా మా దగ్గర లేదు అప్పుడు. వాస్తవం చెప్పాలంటే అప్పుడు 2000 అంటే 83లో అట్లా. మా నాయన గారిని ఊరికే రిక్వెస్ట్ చేసిన ఐటీఐ చేద్దాం అని. మా అమ్మగారితో రిక్వెస్ట్ చేసి భువనగిరికి వెళ్ళాం. ఐటీఐ జాయిన్ అయిదామా, ఒక 500 రూపాయలు తీసుకొని, చెప్తున్నా జరిగింది ఇస్తున్నా, 500 రూపాయలు తీసుకొని భువనగిరి జాయిన్ అయిదామని పోతే అక్కడ అనంతరాములు కృషి ఐటీ ఉంది. కృషి ఐటీకు లోపలికి అంటే ఇంట్లో మా నాయనగారు వాడు వస్తుంది కొంచెం వినురి. ఆ ఎంటర్ అయినాం. మా నాయన చూసి 4 లోపలికి వెళ్ళినా సడన్ ఉరికి వచ్చిండు. ఆ రాజన్న ఎందుకు వచ్చామని లోపడి పోయినాం. అంటే మీ నాయనకు అప్పటి నుంచే పరిచయాలు ఉన్నాయి మీ నాన్నగారికి? అదే రాజన్న నిజ దూరంకి వచ్చాడు. అంటే లోపల కూర్చున్నాక ఏం కావాలండు, మనోడు ఐటీ చేస్తా అంటున్నాడు. అంటే ఆయన చెప్పాడు అన్నాడు. అంటే ఆయన ఏమన్నంటే అయితే నిజే అన్నాడు. ఇక
అయితే ఆయన ఖమ్మంలో చేశారు డ్యూటీ అనంతరం ఇన్స్పెక్టర్గా. ఆయన బోయిన ట్రాన్స్ఫర్ కావాలి, తిరుగుతున్నాడు ఆయన. మా నాయన టచ్ అయిందట ఆయనకు. అప్పుడు ఎవరు అధికారులు ఆయనతో చెప్పింది ట్రాన్స్ఫర్ చేయించినట. కాదు మరి ఆయన మర్చిపోయాడు. ఆయన అప్పుడు గుర్తు చేశాడు. చెప్పు అదే అదే అట్లా వారితోనే అనుబంధం ఏర్పడ్డది అన్నట్టు. దాంట్లో చెప్తే ఇంకా అయితే ఈ ఐటీఐ నీది అన్నట్టుగా మాట్లాడాడు. అని రాజన్న పలానాడు పలానా అక్కడ వచ్చినవు, నువ్వు నాకు ట్రాన్స్ఫర్ చేయించినవు, అది రికమెండేషన్ కాబట్టి చేసుకుంటాను. 500 తీస్తే తీసుకోలే. నేను 2 ఏళ్ళు చదివిపించి సర్టిఫికేట్ ఇస్తాను. 2 ఏళ్ళు పూర్తయినాక ఫీజు లేకుండా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. అదే అభిమానం. మీ నాన్నగారు వారికి చేసినటువంటి సహాయంతో ఆయనకు అభిమానం. ఆ 2000 మినాయించి సర్టిఫికేట్ ఇచ్చిండు. అంటే ఎగ్జామ్ రాసినాము, ఫీజు లేదు. ఇక ఆయనకు అది నచ్చింది మన ఆయన పద్ధతి. ఇక సార్ ఇచ్చేసిండు. దాని తర్వాత బయటకు వచ్చినాము. ఐటీఐ అయిపోయింది, 85లో సర్టిఫికేట్ వచ్చింది. ఇక కంపెనీలో పోలేనన్నా, అంతే కదా. తర్వాత ఉద్యోగ అన్వేషణ ఇక 85 నుంచి ఒక 86లో అనుకోకుండా నాకు సంబంధం ఖాయమైంది. నౌకర్ లేదు అప్పుడు. అదే మన ఆయన రాజకీయంగా కాకుండా కూడా భజనలు చేసేదట. భక్తి మా నాయన కూడా. మీ నాన్నగారు కూడా ఆధ్యాత్మికంగా భక్తి ఉంది. మన వెంకటపురం ఉంటుంది, మన కొర్రాల పక్కపట్టి, ఆడ వెంకటేశ్వర ఉంటుంది. అక్కడ కూడా భజన చేసిండట ఆయన. ఇప్పుడు అక్కడ భజన చేసిన మా గురువు ఆయన, మా నాయన గురువు అంటారు అక్కడ. పంతులు లేదా గురువు. ఇక్కడేమో రాజకీయ నాయకుడు, అక్కడేమో గురువు. ఆడికి ఒకసారి పోయినాం మా నాయన గుడి దర్శనానికి. మా నాయన చిన్నగా ఎమ్మడి పోయినా అప్పుడు 20 లోపలనే పోతే వాళ్ళంతా ఊరోళ్ళు కలిసారు. మీకు మాకు సంబంధాలు వేరు అంటే మా ఇక అమ్మాయి నువ్వు చేసుకోవాలి అది పట్టుబట్టి వాళ్ళు ఖాయం చేసిరుగా. ఈ సూచించారు కదా, డైరెక్ట్ ఒక ఇంటికి తీసుకుపోయారు. ఆడ మేము పోయేది గుడికి, కానీ నీతో మాకు సంబంధాలు ఉంటాయంటే నువ్వు ఇక్కడ అమ్మాయిని చేసుకోవాలి నీ కొడుకు అని ఖాయం చేసిరు. నాకు ఖాళీనే ఉన్నా, అయినా వాళ్ళు ఇచ్చిర్రు. నేను ఉద్యోగం వేయలేదు అప్పుడు. ఇక ఆయన నాదో మొత్తం మీద నా పెళ్లి 86లో అయింది. మేల 86లో వివాహం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ కేరా కంపెనీ అని ఉంటుంది మన గూడూరు దగ్గర. అలా అప్పుడే ఎలక్ట్రీషియన్ కావాలని మాకు తెలిసింది వేరే ద్వారా. తెలిస్తే పోయి అప్లికేషన్ పెట్టినా, ఓ ఇంటర్వ్యూ అయింది, నేను సెలక్షన్ అయినా అలా తీసుకోరు. అప్పుడు అప్రెంటిస్గా 325 రూపాయలకు నేను డ్యూటీ జాయిన్ అయినా. అంటే మీ యొక్క ఉద్యోగము, మీ యొక్క సంపాదన అనేది 325 రూపాయలు. 325 స్టార్ట్. మా దాతరపల్లి నుంచి 18 కిలోమీటర్స్ ఆ కంపెనీ. 3 షిఫ్ట్లు ఉంటుంది. 6 గంటల నుంచి 2 గంటల వరకు, 2 నుంచి 10, 10 నుంచి 6 షిఫ్ట్ డ్యూటీ వేస్తారు. మబ్బుల 6 గంటల డ్యూటీ 4 గంటలు వేసిపోయేది. మా భార్య 2 గంటలకే అన్నం వండేది. తిని టిఫిన్ ఆడుకోపోయేది. సైకిల్ మీద ప్రయాణం. సైకిల్ మీద బసపురం, హుషనాబాద్, భువనగిరి, పగిడిపల్లి, గూడూరు. గంటన్నర తక్కువ పోతుంటే అట్లా 3 సంవత్సరాలు చేసిన. వర్షంనా, ఎండున్నా, మధ్యరాత్రి అయినా అట్లా 3 సంవత్సరాలు చేసిన. కష్టపడ్డా నేను. డైరెక్ట్గా ఇట్లే కాదు, నేను కిందికెళ్ళా చిన్నప్పుడు కష్టపడ్డా ఈ ఒక స్థాయికి వచ్చినాను కూడా. అట్లా చేసినాక తర్వాత మన అన్న కూడా మనం పనుల వరకు ఇప్పుడు ఇల్లు అంటే పాస్ట్ అన్న అన్నిట్లలో ఉంటే మా దాంట్లో ఒక ఇంజనీరు ఇళ్ళకి వెళ్దా మల్లపూర్ ఇండియా ఎక్స్టిట్యూషన్ కంపెనీ ఉంటుంది, కాపర్ తయారీ వైరు. అలా పోయిండు. అలా పోతే అల్ల అవసరం ఉంది మనిషి. అప్పుడు ఫోన్ లేవు, నాకు వచ్చిండు వాళ్ళ జిఎం చెప్పిండట నన్ను తీసుకొస్తా అని. నువ్వు ఇలా అప్పటికి నాకు 730 రూపాయలు ఉంది, 325 730 దాకా వచ్చి జీతం. నువ్వు అలా రావాలా కంపెనీలకు జీతం ఎక్కిపిస్తా, తక్కువ ఉంది కదా అన్నాడు. పోయినావు, ఆడొక ఇంటర్వ్యూ చేసారు. 1250తో వాళ్ళ జాయిన్ అయినా. నేను ఎలక్ట్రీషియను చదువుకుంది, నాకు అందులో ఐటీఐ మీద ఎలక్ట్రీషియన్ పోస్ట్ చేయాలి. నన్ను ఇంటర్వ్యూలో నేను చెప్పిన సమాధానం బట్టి నాకు సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారಲ್ಲ, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారಲ್ಲ 1250కి. మీలో ఉన్నటువంటి ఆ స్కిల్, టాలెంట్ నేను చెప్పాను గొప్ప కాదు, పురుపుసు ఉన్నాయి. ఆ ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా పోస్ట్ ఇచ్చారಲ್ಲ. వాళ్ళు ఒక 6 నెలలు చేసిన. జనవరి 91 జనవరి నుంచి జూన్ వరకు. ఆ లోపల ఈ నోటిఫికేషన్ పడ్డది. ఎంప్లాయ్మెంట్ కార్డు వచ్చింది, నోటిఫికేషన్ ఉండదు. ఎంప్లాయ్మెంట్ కార్డు మా ఇంటికి వచ్చింది. నువ్వు
ఓ పోస్ట్ ఉంది వస్తావా అని ఒకటి ఇస్తే ఆ కార్డు తీసుకుపోయి అలా ఫార్మాలిటీస్ అని నింపి ఇస్తే వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూ పెట్టారు, సెలక్షన్ అయినా. ఆ సెలక్షన్లో 54 మంది మన నల్లగొండ జిల్లాలో అలా 6వ నెంబర్ నాది. 6వ నెంబర్ అంటే మనం టాలెంట్ ఉంటేనే మనం ముందునే ఉంటాం. అవును, నేను చెప్పి అందుకే 54 మందిలో 6వ మెంబర్ అంటే మన టాలెంట్లో వస్తాం. జనరల్లో మళ్ళీ రిజర్వేషన్ కాదు, ఇలా రోస్టర్ కూడా ఉంటుంది. అలా రోస్టర్ లేకుండా జనరల్ 6వ నెంబర్ వచ్చింది నాది 6వ నెంబర్ నల్లగొండలో. అక్కడ నుంచి కొంతమంది భువనగిరి డివిజన్కి ఇచ్చారు, కొంచెం 2 డివిజన్లు అక్కడ ఇచ్చారు, నాకు భువనగిరికే ఇచ్చారు. నాకు భువనగిరి డివిజన్కి ఇచ్చారు. తీసుకొని అప్పుడు 1250 కంపెనీలు అన్న జీతం. ఈ లెక్కేటప్పుడు నాకు 600. అంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని మారిన. చాలా మంది నువ్వు 1250 ఇల్లు వేసిన 670 ఎట్లా పోతుందంటే మాది గవర్నమెంట్ కదా అని అన్నా. అయితే అదొకటి నా అదృష్టం ఏంటంటే ఇదంతా భగవత్ లీలనే. నేను చెప్పుడు కాదు కదా. ఎందుకంటే అప్రెంటిస్ ఈ ఎగ్జామ్ రాసినా ఇంకా జైలు కాలేదు. 5వ నెల స్టార్ట్ అయింది. మన ఆర్టీసీలో ఉప్పల్లో ఎలక్ట్రిసిటీ పడ్డాయి డిపోలో, అది కూడా ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ రాస్తే అలా కూడా సెలక్షన్ అయినా. అది వచ్చింది కాలేడు రమ్మని జైలుగమ్మనిగా. అది మన CCMB ఉంటుంది మన అప్స్కూల్లో, సెంట్రల్ గవర్నమెంట్, అందులోకి ఎగ్జామ్ రాసిన. ఈ 3 వారం 10 రోజుల్లో వచ్చేసి జైలుగమ్మని. వరుసగా మీరు ఏది రాస్తే సక్సెస్ అయిందిగా. ఈ 3 జైన్. ఇక కొంతమంది పెద్దలు మీయాస్ ఉంటారు, పెద్ద సలహా తీసుకున్నా. ఇక ఇదైతేనే ఇటు ఉంటావు, అది ఉప్పలు ఉండాలి, అది హైదరాబాద్లో ఉండాలి. ఇల్లు ఎక్కితే నువ్వు భువనగిరి డివిజన్ ఉంటావు, మాకు అందుబాటులో ఉంటావు అని కొంతమంది పెద్దల సూచనలు, మా నాయన కొంతమంది అడగడము, ఇవన్నీ చేసి ఈ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది 26/6/91లో జాయిన్ అయింది. ఇందులో జాయిన్ అయినా. అప్పటి నుంచి నేను కొంచెం అప్పటి నుంచి రాజకీయం తిరిగేది అంత ముందు ఉద్యోగం రాముందు. ఇక ఉద్యోగం కాబట్టి పోవద్దు కదా ఇక అనే నేను రాజకీయ జోలి పోకుండా నౌకరీ చేసుకుంటూ ప్రజాసేవ. అంటే ప్రజాసేవ అంటే వినియోగదారుల సేవ. ఇందులో కూడా ప్రజాసేవ. అంటే ప్రజాసేవ అంటే రాజకీయం అయిపోతుంది మళ్ళీ. ఇది వినియోగదారుల సేవ. మా ఆఫీస్కి ఆఫీస్ సంబంధించి రెవెన్యూ చేయడము, వీళ్ళకి ఇబ్బంది కాకుండా చూడడము. ఇప్పుడు మా సహచరులు చెప్పినట్టుగా నేను ఎదురు పై ఆఫీసర్ గారు నాకు కింద ఆఫీసర్ గారు పని చేయాలని కొట్లాడతాను. నాకు హక్కు. అంటే చిన్నప్పటి నుంచి మన ఆయన మీద కాబట్టి ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి. పని చేయాలి మనం ఏదేమన్నా కానీ అని చేపించేది, దగ్గర నుండి చేపించేది, చేసేది. ఇక విరమణ అంటే తప్పదు కాబట్టి అవుతున్నాం. కృష్ణ గారు, ప్రధానంగా మీరు ఇటు ఉద్యోగ నిర్వహణలో అటు సామాజిక సేవలో మీరు ముందుకు కొనసాగుతున్నారు. చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి పని. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు పనిచేస్తూ ఇటు ప్రజలందరితోని అటు మీ అధికారులు సిబ్బందితో ప్రశంసలు పొందాలంటే, మీరు ఇంత వర్క్ చేయాలంటే ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ప్రధానంగా ఇంట్లో భార్య సహకారం అవసరం అనేది చాలా ఏర్పడుతుంటుంది. మీ సతీమణి సహకారం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? మా భార్య పూలు సహకారం ఏ పని చేయాలన్నా. నేను చెప్తుగా కదా, ఇప్పుడు మా వతార దిక్కెలా కూడా మేము రెండో వాళ్ళని అక్కడికెళ్ళా కూడా సపోర్టే. మనం చేసే పని ఎవరు నేను నిర్ణయం చేసుకుంటే కాని రోజులు ఇవ్వలేరుగా మా ఇక్కడ కానీ అక్కడ కానీ. ఇప్పుడు నేను ఉదయం చెప్తుగా కంపెనీలో పోయినప్పుడు 4 గంటలకు నేను ఇంటికి వెళ్ళేది, 2 గంటలకు అన్నం లేచి ఉండేది. ఇప్పుడు ఆ 2 గంటలకు కొంచెం తిని టిఫిన్ కట్టుకొని పోయేది. ఆమె సహకరిస్తే కానీ నేను డ్యూటీ చేయగలిగినా. మరియు ఇప్పుడు కూడా పొద్దున లేచి నేను దాదాపు 6 గంటలకు గుడి పోయేస్తా, వెళ్తూనే ఉంటా. ఇక ఫోన్లు చేస్తా మా వాళ్ళకు కలెక్షన్ చేయాలి. ఇప్పుడు ఫోన్ లేనప్పుడు కూడా వచ్చి చెప్పేది నేను. ఆమె నువ్వు ఇంత పొద్దుగా ఎందుకు పోతున్నావు అని వినడం లేదు, పొమ్మలతో ఇచ్చేది. ఇక లంచ్ టైంకు పోతా, లేకపోతే దాన్ని బట్టి వీలుని బట్టి టిఫినా లేకపోతే ఇక్కడ తినడా చేస్తాము. ఆ పుల్లు సహకారం ఉంటేనే నేను ఇవాళ చేయగలిగిన. ఈ బాగా గొప్పతనమే నేను చేయడం అంటే. ఇప్పుడు ఆ గుళ్ళు దేవస్థానం తిరిగినా నిర్ణయం తీసుకొని నేను ఇవాళ చేస్తున్నట్టే నాకు కాదు, నాకు ముచ్చట్లేదు. ఇక కొంతమంది ఇంట్లో అబ్జెక్షన్ చెప్తారు, ఇది ఎందుకు మనకు అది ఎందుకు అని. అడిగే ముచ్చటే లేదు. ఇక నేను చేస్తున్నాడు చెయ్యి. అవి ఎందుకు ఖర్చు అవుతున్నాయి, ఎందుకు తెలియదు అసలు వాతానికి. నాకు ఎంత వచ్చి కూడా అది తెలియదు, నేను ఏం చేసే కూడా తెలియదు. పోయి పలానా చేస్తాడు చేసి నేను నిర్ణయంగా దాన్ని మాత్రం చాలా సహకరిస్తేనే నేను ఈ స్థాయిలో అందరు సేవ చేయగలిగినా, ఆమె సపోర్ట్ ఉండబట్టుకైనా చేయగలిగినా. మీరు అదేవిధంగా అనేక చోట్ల సామాజిక సేవా దృక్పథంతో సిమెంట్ బెంచ్లు ఇవ్వడము, బోర్లే ఇచ్చిరు అని కూడా తెలుస్తున్నది. అది ఎట్లా చేసి? అయితే కొంతమంది మా ఊళ్ళోనే అడిగిర్రు, ఆడ బస్ స్టాండ్ల కాడ నిలబడతారు కదా, నాయన పేరు బెంచీలే రాదు అన్నారు. ఆయన అప్పటిదాకా నాకు గుర్తులేదు, నేను ఎప్పుడో చెప్తుని ఎంబడే ఆల ముందటనే ఈ బెంచీలు ఎక్కడ తయారు చేస్తారో అడిగిన. ఒక ఆయన నెంబర్ ఇచ్చి రాగిరు పోయి ఆర్డర్ ఇచ్చిన వారం రోజులు బెంచీలు వేసేసిన. ఇప్పుడు ఊళ్ళో కూడా అక్కడక్కడ ఎక్కడెక్కడ వేయాలో అక్కడక్కడ జనం ఆడ కూర్చుంటారు చూస్తుంటారు. ఎందుకంటే మన ఆయన పేరు ఉంటుంది ప్రజాసేవ, 2 రకాల
2 రకాలని మా నాయన పేరు పెట్టించి మా అమ్మది మా నాయన పేరు పెట్టించి చేసిన. గ్రామంలో కూడా 3 ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు కూడా మీరు చాలా కృషి చేసినా అందరికి తెలుసు, ఆ దేవుళ్ళకి తెలుసు నేనేం చేసిన, జనాలకు తెలుసు. కానీ ఇక ఇప్పుడు మనం చెప్పుకోవద్దు కదా సార్, మీరు కథ మీరు ఏమైనా అడిగినా చెప్తారు. దాదాపుగా దేవుని దీపం వెళ్ళాలని ఉద్దేశంతో దీప నైవేద్యము గుళ్ళకాడ పూజలు జరుగుతుంటాయి. ఇక నేను పొద్దున దైవభక్తి ఎక్కువ నాకు ఉన్నా చెప్పాలంటే. మా బావి పేరే రాములవారి బావి, సీతారాములరావు బావి. మా బావి పేరే మా తాత వెనకడ పెట్టిండట. మా బావి పేరే ఆ బావి. ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో రాములవారి విగ్రహం ఉంటుంది. రోజు పొద్దున ఉదయం దీపం కంపల్సరీ. మా ఇంట్లో ఎవరో ఒకరు ఆడ దీపం వెళుతుంది. మా బావి కాడ రూమ్లో రాములవారి ముంగడ దీపం వెళుతుంది. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే నేను 10 ఏళ్ళ ఉండొచ్చు, అప్పటి నుంచి కూడా అక్కడ చాతుర్మాస దీక్ష అంటారు. మా అన్న విఆర్ఓ మీకు తెలిసే ఉంటుంది. మా అన్న విఆర్ఓ అక్కడ చాతుర్మాస దీక్ష చేసిండు. అంటే 4 నెలలు ఒకటే పూట అన్నం తినుకుంటూ ఆ దీక్ష ఆయన చేసేటప్పుడు నేను చిన్నగా ఉన్నా కాబట్టి ఆయనతో పాటు నేను ఉండేది. ఆయనే ఇక పవార్ దేవుని భక్తో ఏదో ఒకటి నేను డిపార్ట్మెంట్ రావాలని డిపార్ట్మెంట్ అందరు సేవ చేసినా అనుకుంటున్నా. ఇక దిగినాక తర్వాత భగవంతుడు ఎట్లా చెప్తే అట్లా మనం చేసుకునే పని లేదు కాదు, ఆ భగవద్ నిర్ణయం. ఇప్పుడు నాకు మా డిపార్ట్మెంట్లో 3 ఏళ్ళకి ఒకసారి కంపల్సరీ ట్రాన్స్ఫర్, అది 3.5. అదే నేను గుట్టలు లేకుండా బయట ట్రాన్స్ఫర్ అయినా అనుకో, అందరు నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. గుట్టల లోకల్లో నా నెంబర్ అందరికి ఉంటుంది, ఈ మండలం దాదాపు అందరూ ఉంటుంది. ఫోన్ చేతురు నా ఏరియా కాకుండా అక్కడ ఏరియా మనిషిని ఆడు పంపించేది నేను. అంటే ఎవరు డ్యూటీ వేస్తే వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళు పని చేయాలి. నా ఏరియా కాకుండా ఆ ఏరియాలో ఎవరు చేస్తున్నా పలానా కాడ కరెంట్ వస్తలే వెళ్ళు అని నేను చెప్పేది. వాళ్ళు పోయేది కూడా, నన్ను గౌరవించేది వాళ్ళు కూడా. వాళ్ళతోటి ఈ మధ్య ఊకూడదు కూడా నాకు కూడా బాధనే ఉంది. నేను చెప్పిన పెద్ద తప్పకుండా అందరు చేసిరు, ఆ సర్వీస్ కూడా చేసిరు. మళ్ళీ రిప్లై ఆ వినోదాలు కూడా నువ్వు చెప్పినావు, మీ వాళ్ళు వచ్చిర్రు కరెంట్ ఇచ్చిపోయారు అని నా మళ్ళీ రిప్లై ఇద్దరు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పినందుకు, మా స్టాఫ్ పని చేసినందుకు, వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చినందుకు కొంచెం బాధనే ఉన్నా తప్పదు, వాడు రిటైర్మెంట్ కావాలి. ఇక ఇది బత్తిని కృష్ణగౌడ్ గారి గొప్పతనం. వారు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ బదిలీ అయిపోయినా కూడా వారి ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వినియోగదారులు ఫోన్ చేసినప్పుడు లేదు నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా అని చెప్పి కొంతమంది నేను అక్కడ లేను అని చెప్తారు. కానీ అలా కాకుండా వారికి ఉన్న పరిచయాలతో అక్కడ ఉన్న సిబ్బందికి ఫోన్ చేసి ఆ సమస్య వెంటనే పరిష్కారం అయ్యేలా చూసినటువంటి అంత ఓపిక, అంత సౌమ్యుడు, అంత పనితనం ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ రోజున వారు పదవి విరమణ చేస్తున్నారు. ఈ పదవి విరమణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని, వారి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని, వారు మున్ముందు సామాజిక సేవలు ఇటు ఆధ్యాత్మిక సేవలు గడుపుతూ మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని, వారి తండ్రి గారికి వారి యొక్క వారసత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పేర్లు పెట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Like and subscribe. Like and subscribe.